కనుక ఉద్యోగం తీయలేడు. ఓ రోజున అన్నాడు, మంత్రి ఇలా రా అన్నట్ట. వచ్చాడు మంత్రి. నీకు 3 పనులు చెబుతాను, సాయంకాలం లోపల పనిచేసి అన్నట్ట. అలాగే అంటే అన్నాడు ఆయన. ఒక మేక తల, ఒక పులి తల, చచ్చిపోయి శ్మశానంలో పాతి పెట్టబడిన ఒక మనిషి తల, ఈ 3 తెప్పించాడు. ఈ 3 తలలు ఇస్తున్నాను, సాయంత్రం లోపు అమ్మి డబ్బులు పట్టుకురా అన్నాడు. ఈ 3 తలలు గుర్తుకుని వీడు సాయంత్రం వచ్చాడు మంత్రి. ఏం చేసావని అడిగట అశోకుడు. గోడకి తగిలించుకుంటే అందమని పులితల ఒకడు కొనుక్కున్నాడు. ఇప్పటికి కూడా పులితలలు ఇంట్లో అలంకారానికి తగిలించుకుంటారు. అందుకని 1000 రూపాయలతో పులితల కొన్నాడండి ఒకడు. మేకతల, మేకతల మాంసం అంటే ఇష్టం వచ్చిన వాడు దాన్ని శుభ్రంగా కొనుక్కున్నాడండి 100 రూపాయలకి. మరి మనిషి తల ఒక్కడు కొండం లేదండి. బాబోయ్ మనిషి తల మా ఇంట్లో ఉండకూడదు, బాబోయ్ 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 అంటున్నారు. ఎవరికి వాడే భయం, చేతబడి చేస్తామంటున్నారు కొంతమంది, అడిగిపోతున్నారు. ఈ మనిషి పుర్రె మాత్రం ఏ వెర్రివాడు కొండం లేదంటే ఇప్పుడు అర్థమైందా వెర్రివాడా? మన తలకి అంత లెవిలుంది, అంత విలువ ఉంది. ఈ కపాలాన్ని ఎవడో కొండరా నాయన. మేక తలకో, గొర్రె తలకో, కోడి తలకో, ఇంకో పులి తలకో ఉన్న విలువ మన తలకి లేదు. చచ్చాక ఒక్కడింట్లో అట్టే పెడతాంటే ఒక్క నిమిషం. ఎంత గొప్ప భార్య అయినా సరే ఎందుకు వచ్చిందండి మా ఇంటికి తీసుకుంటే చూడలేకపోతున్నారు బాబోయ్ అనిపిస్తాం. ఇంత భర్త గారు కూడా ఆవిడ బతుకున్న రోజుల్లో ఐ లవ్ యూ అని వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కూడా ఆవిడ చచ్చిపోయాక ఇంకెందుకంటే పాతి పెట్టేయండి, తగలబెట్టేయండి అంటాడు. ఇంతేగాని మా ఇంట్లో పెడతానండి, రోజు మంచం మీద ఆవిడ పెట్టి చూస్తానండి, ఒక్క దౌర్భాగ్యుడు అంటాడా? అండు చూడలేడు. చచ్చాక శవాన్ని చూస్తే జుగుప్స భయం. అందువల్ల ప్రాణం పోయిన శరీరములకు రవ్వంత విలువ లేదు. ఏదో పరిశోధనకి సైంటిస్టులు తీసుకెళ్లాల్సిందే తప్ప మామూలు మనిషి ఎవడు శవాన్ని చూస్తే భయపడతాడు, దగ్గరికి వెళ్ళడానికి. అసలు శ్మశానానికి వెళ్ళరు కొంతమంది. అయితే ఇప్పటికి కూడా శవాన్ని ఇంటి దగ్గర ఉండనట్లేదు, చూసారా మీరు? అది చాలా పాపం. ఎవడైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని ఇంట్లో ఉంచడానికి ఇంటి పంచ ఇచ్చిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో తెలుసా? అశ్వమేధయాగ ఫలితం వస్తుందని చెప్పారు. అద్దె ఇళ్లలో ఉన్నవాడు ఒకవేళ చచ్చిపోతే నరకం చూపిస్తున్నారు వాళ్ళు చాలా మంది మహాపాపాత్ములు. వాళ్ళు అద్దెంట్లో చచ్చిపోతే శవాన్ని ఇక్కడ ఉంచకండి, ఎక్కడికైనా తీసుకుపోండి అంటారు. రేపు నువ్వు తెస్తే ఇంట్లో ఉంచనివ్వండి. ఆ బయట ప్రాంగణ దగ్గర కనీసం డొక్కు కారు పెట్టుకునే స్థలంలో కూడా ఈ శవాన్ని ఉంచరా? అది శవం కాదు, శవం. నేను దాని మీద ప్రత్యేకమైన వ్యాసం రాశాను ఒకప్పుడు. శవానికి స్థానం కల్పించిన, ఆ శవాన్ని మోసేటప్పుడు కూడా వెళ్ళినా మోసినా పదే పదే అశ్వమేధ ఫలం లభేత్ అన్నారు భారతంలో. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు అది అడుగడుక్కి అశ్వమేధయాగ ఫలితం వస్తుందట శవాన్ని మోసేవాడికి. అంచేత ఇక మీదట సొంత ఇళ్ల వాళ్ళు మీ ఇళ్లలో ఎవరైనా అద్దెకుంటేవాడు చచ్చిపోతే తీసేయండి తీసేయండి అనకండి. ఆ ఇంటి అరుగు దగ్గర లేక బయట ఏదో కాంపౌండ్లోనో ఏదో పోర్టికో ఉంటుందిగా, కారులో పెట్టుకునే చోట అక్కడ పెట్టనివ్వండి. అది మహాపుణ్యం. అన్నదానం 1000 మందికి ఒకేసారి చేస్తే ఎంత పుణ్యమో దానివల్ల అంత పుణ్యం వస్తుంది. ఇది నేను ప్రామాణికంగా చెప్పాను కాబట్టి రాసుకుని ఇక మీదట అలాగ అసహ్యించుకోకండి. అలా అసహ్యించుకున్న వాడికి కూడా దుర్మరణం వస్తుందన్నమాట. కాకపోతే శవాన్ని శాశ్వతంగా ఇంట్లో ఎవడో ఉంచుకోలేడు కాబట్టి నాయన ఈ పుర్రెని ఎవడు కొనడు, మనిషి తలని మాత్రం కొనడు. అన్ని తలల్ని కొంటారు. ఇటువంటి పనికి మాలిన తల ఒక సన్యాసి దగ్గర వంచి నమస్కారం చేస్తే నీకేమిటి నష్టం అన్నట్ట మంత్రితో. అప్పుడు అర్థమైంది ఆయనకి, అయ్యా ఈ రోజు నుంచి నేను క్షమార్పణ చెప్తాను, నేను తల వంచి నమస్కరిస్తానన్నాడు. ఈ తలకి విలువ లేదు కాబట్టి ఈ పనికి మాలిన తలకి విలువ రావాలంటే గురువుల దగ్గర తల వంచి నమస్కరిస్తే అప్పుడు అహంకారం నెత్తికెక్కదు, అప్పుడు లక్ష్మి నెత్తికెక్కదు, అప్పుడు పతనం ఉండదు. ఈ చేతి వేళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. పూర్వం శ్లోకం ఉండేది, దానికి ఇప్పుడు మార్పులు కూడా చేశారు కొందరు. కానీ అసలు శ్లోకం ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ. ఇక్కడ గోవింద అని మార్చారు. కానీ 3 అమ్మలు ఉన్నారు ఈ చేతిలో. ఈ చేతి వేళ్లలో పై భాగంలో లక్ష్మి ఉన్నది, అగ్రభాగం అంటాం దీన్ని. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, మధ్యలో సరస్వతి ఉన్నది. కరమూలే అంటే మూల ప్రాంతంలో ప్రారంభంలో స్థిత గౌరీ, గౌరీ ఉంది. అందుకే ప్రభాతే కరదర్శనం, లేవగానే ఇలా చేతులు సరడుకుని చేతులు చూసుకోవాలి. అదే పాచిమోహం అద్దంలో చూసుకుంటే అన్ని అపశకునాలి. అంచేత లేవగానే ముందు చేతులు చూసుకోండి, చక్కగా శుభం కలుగుతుంది 3 అమ్మలను చూసినట్టు. సరిగ్గా ఇదే చెప్పబోతున్నాను ఇప్పుడు. ఈ అగ్రభాగంలో అంటే చేతి వేళ్లలో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి దురద రాగానే నెత్తిమే చెయ్యట్టి బరుకో బరుకో అని కోరుకుంటే ఈ లక్ష్మీదేవి నెత్తికెళ్ళి అక్కడి నుంచి పతన అవస్థ వస్తుంది.
అసలు ఎంత గొప్ప ఇది దత్తాత్రేయుడు. ముందే ప్రామాణికంగా చూపించాడు. గురువుగారు చెప్పేది ఆవిడకి అర్థమైంది. ఆవిడ గొప్ప శిష్యురాలు. ఎక్కువ దక్షిణ పుచ్చుకోకండి ఆవిడ దగ్గర. గురువు గారికి 10,000 పుచ్చుకోండి అందరికీ చేసి చూపించినందుకు. ఎందుకు చెబుతున్నానంటే అందుకని పూర్వం మన వాళ్ళు ఏమనేవారు, నెత్తి మీద చేతులు పెట్టుకోకు. ఒక్క గురువులు మాత్రమే అలా పెట్టడానికి అర్హులు. అది కూడా మధ్య పెడతారు. ఇలాగ ఇది పెట్టరు. ఇలా నెత్తిపై చేయబెట్టి గురువు గారు దీవిస్తే ఇక్కడున్న సరస్వతి ద్వారా హస్తమస్తక సంయోగమై వాడు జ్ఞాని అవుతాడు. ఇంకెప్పుడు కూడా దురదేసిందని బర్ర 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 అని గోక్కోకూడదు. ఇలా అనగానే అందరికీ దొరదొస్తుంది. చూసారు లేదు మీరు, అప్పటిదాకా రాదు. కానీ అప్పుడు చాలా మంది అడిగారు, గురువు గారు అదేమిటంటే చచ్చిపోతున్నాం సరిగ్గా ఆ సమయానికే దొరదొస్తుందని. అరే మీకు కూడా పుడుతున్నట్టుంది అంటే ఇలా ముడిచి గోక్కోండి అత్యవసరం అయితే. అయినా దొర తీరట్లేదండి ఏం చేయాలంటే 2 చేతులతో గోక్కోకుండా ఒక దువ్వెన తెచ్చుకోండి. ఏం చేస్తాం, ఆ మాత్రం చిన్నది పాకెట్ కుంబో జాకెట్ కుంబో ఏదో ఒకటి తెచ్చుకోవడం, బర్రును గోక్కోవడం. అంతమించి మనం చేయగలిగేది ఏం లేదు. మొత్తం మీద 2 చేతులు ఒకేసారి నెత్తి మీద మాత్రం పెట్టుకోవడం పరమదోషం. ఇతరుల నెత్తి మీద కూడా పెట్టదు. నెత్తి మీద చేతులు పెట్టడం వల్ల లక్ష్మి శిరోగత అయి వాడిని పతనం పాలు చేస్తుంది. దీంతో పాటుగా బంగారపు ఆభరణములు సరిగ్గా ఇక్కడ నెత్తి మీద పెట్టుకోకూడదు. ఒక చూడామణి అని ఒక మణి ఉంటుంది, సీతాదేవి పెట్టుకున్న మణి తప్ప. అందుకే ఎప్పటికీ మధ్యలో కాకుండా కొంచెం పక్కన నుంచి పెడతారు. పాపిడి బొట్టు పెడితే. నేను చెప్పేది నడినెత్తి మీద గుర్తుపెట్టుకోండి. పక్క పాపిడి కొద్దిగా ఎందుకు తీయాలంటే ఈ నగలు పెట్టుకునేటప్పుడు పెళ్లిళ్లలో వాటిలో బంగారపు నగలు నడినెత్తి మీదకి బంగారం పెడితే లక్ష్మీదేవి శిరస్సు మీదకి వెళ్ళివాడు పతనావస్థకి చెందుతాడు కనుక కొద్దిగా పక్కకు వచ్చేలా పెట్టాలి. సువర్ణం కూడా నెత్తి మీద పెట్టకూడదు. కిరీటం కూడా అందుకే చుట్టూతో పెడతాడు. చూసారా, కిరీటం ఇలా ఉంటుంది కానీ సరిగ్గా నెత్తికి తగలదు. నడినెత్తికి కిరీటంలోని బంగారం తగిలిందా లక్ష్మీదేవి నెత్తికి ఎక్కినట్టే వాడికి పతనావస్థే. ఇన్ని కారణముల చేత శిరస్సు మీదకి లక్ష్మి వెళ్ళకూడదు. అంటే అహంకారం వెళ్ళకూడదు, అపకీర్తి వల్ల వెళ్ళకూడదు, మూర్ఖత్వంతో వెళ్ళకూడదు, చేతులు నెత్తి మీద పెట్టుకోకూడదు. దాంతోపాటు సువర్ణాదులు సరిగ్గా నడినెత్తి మీద ధరించకూడదు. ఈ దుర్మార్గుడు ఏం చేశాడు, లక్ష్మీదేవిని డైరెక్ట్గా నెత్తి మీద పెట్టేసుకున్నాడు. ఇక నగల కింద కూడా కాదు. అసలే అహంకారం, మదాంధత్వం, మూర్ఖత్వం లక్ష్మిని శిరస్సు మీద పెట్టుకోవడంతో ఠామ్ అని వాడి తల పగిలింది. నేను తప్ప లక్ష్మీదేవిని శిరస్సు మీద ధరించి భరించగలిగేవాడు ఈ సృష్టిలో మరొక్కడు లేడు. జంభాసురుణ్ణి ఈ చిట్కాతో చంపాను నేను. వాడు కూడా బొట్లో పడ్డాడు. లక్ష్మీదేవిని చూడగానే స్త్రీ అనుకుని ప్రేమించి వచ్చేయి అన్నాడు. వస్తానంది. ఎలా వస్తావు, నెత్తి మీద పెట్టుకుంటే వస్తానంది. వస్తు అనుకున్నాడు, టక్కన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇంకొక గొప్ప రహస్యం చెప్పాలి ఇక్కడ మీకు, అది చెప్పకపోతే కూడా ప్రమాదం. మేనమామ పెళ్ళిళ్లలో మేనకోడల్ని మొయ్యాలి కదా పందిట్లోకి. అప్పుడు ఆవిడ నెత్తి మీదకి ఎక్కితే కూడా లక్ష్మీదేవితో సమానం మేనకోడలు. అందుకే ఏం చేస్తారు ఇప్పుడు మీకు అర్థమైందా? ఏం చేస్తారు, గంపలో పెట్టి నెత్తి మీద పెట్టుకుంటారు. అంటే మేనకోడలు ఇలా ఉంటే నాకు మళ్ళీ ఆవిడ గజలక్ష్మి అయితే వాడు అయిపోయినట్లు చేత్తో పట్టుకుని నడమ్మ అంటాడు అనుకోండి, అది వేరే విషయం. అందుకని ఆడవాళ్ళని గంపలో పెట్టి పెళ్లి పందిట్లోకి మోసుకెళ్ళేటప్పుడు కూడా గంపని తెచ్చారు. అసలు రహస్యం అది. పొరపాటున ఆవిడ లక్ష్మి అవ్వచ్చు, లేదా ఆవిడ కట్టుకున్న చీరకి బంగారపు చెంకీలు ఉండొచ్చు, ఏదైనా ప్రమాదం కనుక గంప పెట్టారు. ఇన్ని జాగ్రత్తలు మన వాడు పెళ్లిళ్లలో కూడా పాటించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. శిరస్సుకి లక్ష్మి వెళ్ళి జంబుణ్ణి చంపింది సుమా అని దత్తాత్రేయులు వారు రహస్యం చెప్పారు. మరిన్ని విశేషాలతోటి రేపు మళ్ళీ యథాప్రకారంగా 5వ రోజు కలుసుకుంటాం. చూస్తూ ఉండగా 4 రోజులు గడిచిపోయింది.